హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం భారత చరిత్ర 10వ భాగం గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ భాగంలో తుగ్లక్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈయనను చరిత్రకారులు పిచ్చి తుగ్లక్ అని కూడా అన్నారు. అది ఎందుకో చూద్దాం. గియాజుద్దీన్ మరణించిన 3 రోజుల అనంతరం రాజకుమారుడు జౌనా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో తాను సుల్తాన్గా ప్రకటించుకొని మరి 40 రోజులకు ఢిల్లీకి వచ్చి అత్యంత వైభవంగా రాజ్యాభిషేకం చేసుకుని ప్రజలకు వెండి, బంగారాలు, అధికారులకు బిరుదులు పుష్కలంగా అర్పించాడు. ఇతను అతి విచిత్రమైన వ్యక్తి. ఇతను మహామేధావో, పిచ్చివాడో, రక్తదాహం కలవాడో, సాధువో నిర్ణయించడం చాలా కష్టం. అతనికి అనేక శాస్త్రాల్లో అసమానమైన పాండిత్యం ఉన్నమాట ఖాయం. యోధుడుగా కూడా అతని అపజయాలు బహుకొద్ది, విజయాలు మాత్రం అధికం. నిత్య జీవితంలో కూడా అతనికి ఆ కాలపు వ్యసనాలేవీ లేవు. అంతు లేకుండా దాన ధర్మాలు చేసేవాడు. అయితే అతనికి పుస్తక జ్ఞానం ఉన్నంతగా జీవితానుభవం జ్ఞానం లేకపోయింది. ఆయన పథకాలు సిద్ధాంతరీత్యా అద్భుతంగా ఉండేవి, కానీ వాటిని అమలు చేసేసరికి ఉపద్రవాలు కలిగేవి. దీనికి తగ్గట్టుగా అతను ముక్కోపి, తొందరపాటు కలవాడు. ఎదురు చెప్తే సహించేవాడు కాదు. తన విధానాలు విఫలమైన కొద్దీ అతని మనసు మరింత గందరగోళం చెందింది. ప్రజలకు మేలు జరగాలని ఏవో చర్యలు చేసి వాటి వల్ల ప్రజలకు ఆనందం కలగకపోయేసరికి వారిని కృతజ్ఞులని నిందించి వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. గంగా యమునల మధ్య ఉండే దోఆబ్లో తుగ్లక్ పన్నులు హెచ్చుగా విధించాడు. అది సారవంతమైన ప్రాంతం, కానీ అక్కడ కరువు వచ్చిన సమయంలో ఈ అదనపు పన్నులు చాలా కష్టంగా వచ్చిపడ్డాయి. వాటిని అధికారులు క్రూరంగా వసూలు చేశారు. రైతులు పొలాలు వదిలిపెట్టి పారిపోయారు. వారిని తిరిగి రప్పించడానికి సుల్తాన్ క్రూరమైన శిక్షలు అమలు చేశాడు. తుగ్లక్ 1327లో తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు అంటే దేవగిరికి మార్చడం కూడా సదుద్దేశంతో చేసిన పనే. దోఆబ్, పంజాబ్, లాహోర్ మైదానాలు, ఉత్తర తీరాన గుజరాత్, తూర్పు బెంగాలు, దక్షిణాన దక్కన్ చేరి ఉన్న రాజ్యానికి ఢిల్లీ కన్నా దేవగిరి కేంద్రస్థానం. అదీ కాక ఢిల్లీలాగా అది మంగోళ్ళ దాడికి గురి కాదు. రాజధాని చేసే నిమిత్తం దేవగిరిలో తుగ్లక్ అద్భుతమైన భవనాలు కట్టించాడు. విశాలమైన రహదారి వేయించి దానికి ఇరుపక్కల నీడనిచ్చే చెట్లు నాటించాడు. ఢిల్లీ దౌలతాబాద్ మధ్య తపాలా ఏర్పాటు కూడా చేయించాడు. దౌలతాబాద్కు వలస వెళ్లే వారికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. కానీ ఢిల్లీ వాసులు కొందరికి తమ ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళటం బాధాకరంగా ఉన్నదనేసరికి సుల్తాన్కు వెర్రెత్తిపోయి ఢిల్లీలోని వారందరూ తన సామాన్లతో సహా దౌలతాబాద్కు ప్రయాణం కావాలని ఆజ్ఞాపించాడు. ఈ ప్రయాణంలో జరిగిన ఘోరాలన్నింటినీ మనం నమ్మలేకపోయినా 700 మైళ్ళ ప్రయాణం ఎంతో కష్టమైందై ఉండాలి కదా. దారిలో చాలామంది చచ్చారు. దౌలతాబాద్ చేరిన తర్వాత కాందసీకులు మనస్తత్వం ఏర్పడి మరికొందరు చచ్చారు. అప్పటికీ సుల్తాన్ తన పొరపాటు గ్రహించి తన రాజాని తిరిగి ఢిల్లీకి మార్చి ప్రజలను తిరిగి పొమ్మని ఆజ్ఞాపించాడు. ఢిల్లీకి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు బహుకొద్ది మంది. ఢిల్లీ శోభ అంతా పోయి పాడుపడినట్లయిపోయింది. దానికి తిరిగి కళాకాంతులు రావటానికి చాలా కాలం పట్టింది. 1329-1330 మధ్య సుల్తాన్లు రాగితో చేసిన సంకేత నాణ్యాలు ప్రవేశపెట్టాడు. ఇది గొప్ప విప్లవచర్య. అయితే ఈ నాణ్యాలు ప్రభుత్వ టంకశాలలో మాత్రమే కాక ఎవరు పడితే వారి ఇళ్లలో కుప్పలు తెప్పలుగా తయారు చేయటం చేత ఆర్థిక దుస్థితి ఏర్పడింది. ప్రతి హిందువుడి ఇల్లు ఒక టంకశాల అయిపోయింది. సంకేత నాణ్యాలు లక్షలు కోట్ల సంఖ్యలో ఉత్పత్తి అయినాయి. గ్రామాధికారులు భూస్వాములు అపార ధనికులైపోయినారు. ప్రతి కంసాలి రాగి నాణ్యాలు తయారు చేసినాడు. వీటితో ఖజానా నిండిపోయింది అని చరిత్రకారులు రాసినారు అప్పట్లో. ఈ ఘోరం 4 ఏళ్ల పాటు సాగినాక తన తప్పు తెలుసుకొని తుగ్లక్ రాగి నాణ్యాలన్నింటినీ వెండి బంగారుతో కొనడానికి ప్రయత్నించాడు. ఆయన పోగు చేసిన రాగి నాణ్య రాసులు 100 ఏళ్ల తర్వాత కూడా తుగ్లకాబాద్లో గుట్టలు గుట్టగా కానవచ్చినాయి. 1328-29లో ట్రాన్సాక్సేనియా నుంచి చమాతయా నాయకుడు తర్కానిష్ ఖాన్ ఇండియాపై దండెత్తి వచ్చాడు. ఈ దాడి ఎలా జరిగిందో అలాగే అంతమైంది కూడా. తుగ్లక్ శత్రువులను ఓడించాడో లంచం పెట్టి పంపేశాడో స్పష్టంగా తెలియదు. ఇండియాకు చీనాకు మధ్య ఉండే కరజల్ పర్వతాన్ని పట్టుకోవడానికి 1337-38లో తుగ్లక్ ఒక పెద్ద సేనను పంపాడు. అననుకూలమైన ప్రదేశం కావటం వల్ల వర్షాల వల్ల సరఫరాలు తరిగిపోయి ఢిల్లీ సేనలు చివరకు అగచాట్లకు గురయ్యి విపరీతమైన నష్టం పొందారు.
తిరిగి వచ్చిన వారి సంఖ్య 10 మంది అని ఒక చరిత్రకారుడు, ముగ్గురేనని మరొక చరిత్రకారుడు చెప్తారు. అయితే దాడి ఆశయం నెరవేరింది. ఆ ప్రాంతపు కొండవారు ఢిల్లీ ఆధిపత్యం ఆమోదించి కప్పం చెల్లించారు. తుగ్లక్ చేసిన వెర్రి పథకాలు ప్రజలను చాలా రెచ్చగొట్టాయి. సుల్తాన్పై అనేక ప్రాంతాలు తిరుగుబాట్లు సాగినాయి. క్రమపాలన అంతమైంది. సుల్తాన్కు ఆగ్రహవేశం ఇచ్చిపోయింది. అతడి సామ్రాజ్యం విచ్ఛిత్తి కాసాగింది. మొదటి 2 తిరుగుబాట్లు సుల్తాన్ సులువుగానే అణచాడు. తిరుగుబాటుదారులు సాగర్ను ఏలే సామంతుడు బహరుద్దీన్ గుర్షఫ్ అనేవాడు గియాజుద్దీన్ మేనలుడు. 1326 లేక 27లో జరిగిన ఈ తిరుగుబాటును సుల్తాన్ అణిచిపెట్టి బహరుద్దీన్ చర్మం ఒలిపించి రాజద్రోహులకు గతి ఇంతే అని ప్రకటన చేయించాడు. మరుసటి సంవత్సరమే సుల్తాన్ సింధు ఉచత్ లేలా బృహత్ అనేవాడు మరింత తీవ్రంగా తిరుగుబాటు చేశాడు. సుల్తాన్ ఇతన్ని ఓడించి తల కొట్టించి ఈ తలను ముల్తాన్ కోట ద్వారానికి వేలాడగట్టించాడు. ఇట్టి చర్యల వల్ల తిరుగుబాట్లు తగ్గకపోగా బాగా పెరిగినాయి. 1335 తర్వాత హిందూ సామంతులు, ముస్లిం గవర్నర్లు ఒకరొకరు స్వాతంత్రం ప్రకటించసాగారు. మాబార్ గవర్నర్ తన పేర నాణ్యాలు కూడా అచ్చువేయించుకున్నాడు. సుల్తాన్ ఇతనిపైకి సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలో సైన్యాలు కలరావాత పడ్డారు. ఈ విధంగా మధురలో ముస్లిం రాజ్యం విజయనగర రాజ్యం మీద 1377-78 ప్రాంతంలో ఓడిపోయేదాకా సాగింది. 1338లో గవర్నర్ బెంగాల్ ఫక్రుద్దీన్ ముబారక్ స్వాతంత్రం ప్రకటించి తన పేర నాణ్యాలు వేయించినాడు. 1340-41లో అయోధ్య జఫరాబాద్ గవర్నర్ ఐవుల్ ముల్క్ తిరుగుబాటు అమిత ప్రబలమైంది. 1342 నాటికి ఈ తిరుగుబాటు అంతమైన మాట నిజమే, కానీ రాజ్యం నిర్వీర్యమైపోయింది. సుల్తాన్ శక్తులు పూర్తిగా ఉడిగిపోయినాయి. సుల్తాన్కు చిక్కులు తీరలేదు. తెలంగాణలో ప్రోలయ నాయకుడు, అతని అనంతరం కాపర్ నాయకుడు ముస్లిం పరిపాలన ప్రతిఘటించి హిందూ పరిపాలన ఏర్పాటు చేశారు. హోయసాల రాజైన 3వ వీరబల్లారుడు వీరికి సహాయం చేశాడు. కృష్ణా తీరాన ఆనాటి ఉద్యమమే సాగింది. దక్కన్లో విజయనగర రాజ్యము, ఇతర హిందూ రాజ్యాలు ఏర్పడ్డాయి. 1347లో దేవగిరిలో తిరుగుబాటు చేసింది. అక్కడ బహుమని రాజ్యానికి శంకుస్థాపన జరిగింది. తిరుగుబాటుదారులను అంచడానికి ఒక చోట నుంచి మరొక చోటికి పరిగెత్తుతూ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351 మార్చి 20న మరణించాడు. ప్రజలకు సుల్తాన్కు ప్రజల పీడ విరగడైందని ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు అన్నాడనమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ అకస్మాత్తుగా యుద్ధరంగా చావటంతో సైన్యం నిర్వీర్యం కాకుండా చూడ్డానికి గాను పెద్దలు ఫిరూజ్ షా అనేవాడిని సుల్తాన్గా ప్రకటించారు. ఈ లోపల ఢిల్లీలో కొందరు ఒక కుర్రాడిని తెచ్చి అతను చనిపోయిన సుల్తాన్ కొడుగని చెప్పి సింహాసనం ఎక్కించారు. కానీ చివరకు ఆ కుర్రాడే ఫరూజ్ ఖాన్ సుల్తాన్గా ఆమోదించి శరణుజొచ్చాడు. ఫిరోజ్ అసమర్థుడు. పిచ్చి తుగ్లక్ ఆఖరి దినాల్లో ఏర్పడిన అరాచకాన్ని సరిచేయటం అతని సాధ్యం కాలేదు. సామ్రాజ్యంలో కొన్ని ప్రాంతాలు విడిపోయినాయి. ఫరూజ్కు యుద్ధ దక్షత కూడా లేదు, కానీ యుద్ధాలు చేశాడు. ఒక్కొక్కసారి విజయం సిద్ధించిందనుకున్న తరుణంలో వెనక్కొచ్చేశాడు. ఇతని నగరకోట యుద్ధంలో ఒకందుకు ప్రసిద్ధమైంది. ఆ సమయంలో అతని జ్వాలాముఖి దేవాలయంలో 300 సంస్కృత గ్రంథాలు పర్షియా భాషలోనికి అనువదింపజేశాడు. అతను మత దురహంకారి, హిందువులను ఓడించాడు. ఈజిప్ట్లో ఉండే ఖలీఫాకు తానే సామంతునని చెప్పుకున్నాడు. పూర్వం ఏ ఢిల్లీ సుల్తాన్ ఈ పని చేసి ఉండలేదు. తన ప్రజలను ఇస్లాం మతంలో చేరమని కూడా ఇతను ప్రోత్సహించాడు. ఫరూజ్కు ఖానిజాన్ ముక్తాల్ అనే మంత్రి ఉండేవాడు. ఇతను మొదట తెలంగాణకు చెందిన హిందువుడు. ఇతను ఇస్లాం మతం పుచ్చుకొని మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలోనే రాజ్యోద్యోగి అయ్యి క్రమంగా పైకి వచ్చి ఫరూజ్కు మంత్రి అయినాడు. ఇతని దక్షత వల్లే రాజ్యం నడిచింది. ఇతను 1370లో మరణించగా ఇతని కొడుకు జానుషా అనేవాడు ఆ పదవిలోకి వచ్చాడు. ఫరూజ్ 37 ఏళ్లు పరిపాలించాడు. ఇతని పాలనలో ప్రజలు సుఖపడ్డారనే చెప్పాలి. మంగోళ్ళ దాడులేవీ జరగలేదు. వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు బాగుపడింది. రైతులు బాగుపడ్డారు. అతను అనేక నగరాలు కట్టించాడు. జౌన్పూర్, ఫతేపూర్, హిస్సాంపూర్, ఫిరోజాబాద్ మొదలైనవి ఇతను కట్టించినవే. ఇతను ఢిల్లీ శివారులో 1200 ఉద్యానవనాలు వేయించాడు. చివరి రోజుల్లో ఫరూజ్కు మతి చెలించింది. దీనికి కారణం అతని పెద్ద కుమారుడు 1374లో చావటం. 1388 సెప్టెంబర్ 20న ఫరూజ్ మరణించాడు. ధన్యవాదాలు. మిగిలిన భాగం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. చివరిగా మీకో మాట,
నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.